ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో ఘనత పొందాలి అని అనేక విధాలుగా ప్రయత్నాల్ని చేస్తూ ఉంటాం. మంచి మంచి కార్యాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి, ఇతరులకి సహాయపడటానికి మనకు మనమే కల్పించుకొని అనేకమైన వాటిని సృష్టించుకొని పేరు సంపాదించాలి, ఘనపరచబడాలి అని శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా మనం సంపాదించుకున్నటువంటి పేరు అనేది తాత్కాలికంగా ఆ ఘనత మనకి నిలబడ్డా తర్వాత కనుమరుగైపోతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుణ్ణి ఎవరైతే గనపరుస్తారో వారిని దేవుడు గనపరుస్తాడు అని. మనకు మనం తెచ్చుకున్న ఘనత తాత్కాలికంగా ఉండి కనపడకుండా పోయేదైతే, దేవుడిచ్చేటటువంటి ఘనత శాశ్వత కాలము ఉండేటటువంటి ఘనత. బైబిల్ గ్రంథంలోని భక్తులు దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవునిని వారు గనపరిచినప్పుడు, ప్రతి సమయంలో దేవుణ్ణి ముందు పెట్టుకొని నడిచినప్పుడు వారిని దేవుడు గనపరిచిన విధానం అనేది తరతరాలు గడిచిపోయినా ఈ రోజుకి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా వారు గనపరచబడుతూ వారి జీవితాల్లో కార్యాలు చేసినటువంటి దేవాతి దేవుడు నిత్యము గనపరచబడటానికి కారణం ఏంటంటే, వారు బ్రతికినంతకాలం ప్రతి క్షణం దేవుణ్ణి గనపరిచారు. మనం కూడా దేవుణ్ణి గనపరుద్దాం. ఆయన్ని గనపరిచిన వారు నిత్యము గనపరచబడతారు. ఆమెన్.